కడప నగరం ఎర్రముక్కపల్లిలో 2 జేసీబీలు విధ్వంసం సృష్టించాయి. దాదాపు 100 మంది దుండగులు వీర విహారం చేసి ఇళ్లను కూల్చారు. ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. ఎర్రముక్కపల్లి రైల్వే స్టేషన్ ప్రధాన రోడ్డులో భాస్కర్ చలపతికి చెందిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే అర్ధరాత్రి తిరుపతికి చెందిన వెంకట సుబ్బారెడ్డి నేతృత్వంలో ఆ విధ్వంసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కడపకు చెందిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీరెడ్డి ద్వారకానది హస్తం ఉన్నట్లు ఇందులో అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలం చేరుకునేలోగా జరగాల్సింది జరిగిపోయిందని బాధితులు రోధిస్తూ తమ గోడును వెలబుచ్చారు. దగ్గర 100 మంది, చాలామంది 100 మంది పైన తాగి వచ్చి 2 జేసీబీలతో వచ్చి ఇల్లంతా కూల్చేసినారు. మేము లోపల ఉన్నాం, చిన్నపిల్లలం ఆడవాళ్ళం అందరం కూల్చేయడం జరిగింది. వాళ్ళకి వెంకట సుబ్బారెడ్డి అనే వాళ్ళకి తగాదా ఉంది. వాళ్ళకి ఎలాంటి అప్పు కూడా లేము. మేము దౌర్జన్యంగా ఇక్కడ కడపలో లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకనాథ రెడ్డి అనే వ్యక్తి, ఇది వాళ్ళ దగ్గర కొన్నిట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించినారు. అది కూడా పంచాయతీ జరుగుతుంది. ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చి మొత్తం ఇల్లంతా కూల్చేసినారు. ఏ చిన్న వస్తువు కూడా బయట తెచ్చుకోలేము. బండ్లు కానీ A to Z మొత్తం కూల్చేసినారు. కరెంటు కూడా అట్లేదు, సప్లైలో ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ముసలాం ఉంది. ఆయన కూడా ఎంత చెప్పినా కూడా వినకుండా అందరు తాగిండారు. ప్రతి ఒక్కరు తాగిండారు, గంజాయి తాగిండారు. ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. ఈరోజు అర్ధరాత్రి 11-12 గంటల మధ్యలో కొంతమంది రౌడీలు అయితే మా ఇంటికి వచ్చి జేసీబీలు పెట్టి ఇల్లంతా దొల్లి చేశారండి. అదేవిధంగా మమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చారు. మా దగ్గర సెల్ ఫోన్లు కూడా లాక్కున్నారు. చాలా అన్యాయంగా అయితే ప్రవర్తించారు. అందరూ దయచేసి మాకైతే న్యాయం చేయండి. బయటికి లాగేశారు. ఎందుకు వచ్చారో కూడా తెలియదు మాకు. మేమైతే నిద్రపోతున్నాము. చిన్న పిల్లలని కూడా చూడుతున్నాం.